అందరికీ నమస్కారం. నేను మీ నేహ గొనెల. ఇవాళ చూపించే రెసిపీ వచ్చేసి ఒక స్వీట్ రెసిపీ అనమాట. అండ్ దానికోసం అయితే నేను సొరకాయనైతే ఫస్ట్ అయితే తురిమి పెట్టేసుకున్నాను. అండ్ ఆ క్లిప్ అయితే నేను తీయలేదు. అండ్ ఫస్ట్ అయితే అవి తురిమి పెట్టేసుకున్నాం కదండీ! దాన్ని వాటర్ అది పోయే వరకు మనం మంచిగా చేత్తోనే పిండేసుకోవాలన్నమాట. అంటే డ్రైగా అయిపోవాలి మనం తురిమి పెట్టుకున్న సొరకాయ అంతా కూడా. చూడండి వాటర్ ఎలా రిలీజ్ అయిపోయిందో. అండ్ ఇది హోమ్ మేడ్ ఘీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఘీ అంతా. దీన్నైతే కొంచెం ఆల్రెడీ ప్యాన్ అయితే హీట్ చేసి పెట్టేసుకున్నాను. దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం జీడిపప్పు అండ్ కొంచెం బాదం స్లైసెస్ అండ్ ఎండు ద్రాక్ష అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇవి తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ సొరకాయ అయితే తురిమి పెట్టేసుకొని దాని వాటర్ రిలీజ్ అయిపోయే వరకు పిండి పక్కన పెట్టేసుకున్నాం కదా, దాన్ని గీలో అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇది పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై అయితే చేసేసుకోవాలన్నమాట. ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనం సూజీ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ సూజీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఆల్రెడీ మనం సొరకాయ ఫ్రై చేసుకున్నాం కదా, అది అండ్ సూజీ ఒకసారి మంచిగా ఫ్రై అయిపోయి ఆ పచ్చివాసన పోయే వరకు మళ్ళీ ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. అండ్ ఆ తర్వాత నేను ఆల్రెడీ బెల్లం అయితే దంచి పెట్టేసుకున్నాను అనమాట. దీనికోసం నేను షుగర్ అయితే యాడ్ చేయట్లేదు. ఈ హల్వాలో ఓన్లీ బెల్లం మాత్రమే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దానికోసం అవి కూడా దంచి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇలాచీ కూడా ఒక 2, 3 అలా దంచి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే లో క్వాంటిటీ చేసేది కాబట్టి నేను తక్కువే తీసుకున్నాను ప్రతిదీ కూడా. ఫస్ట్ చాలా టేస్టీగా ఉంది. బట్ మేము ఎక్కువ స్వీట్ తినము. బట్ అప్పుడప్పుడు తింటాం కాబట్టి ఇదైతే చేస్తున్నాను. అండ్ తక్కువ క్వాంటిటీ కాబట్టి అన్నీ తక్కువ తీసుకున్నాను. అండ్ ఆల్రెడీ సొరకాయ ఫ్రై అయిపోయింది. ఆ తర్వాత మనం సూజీ వేసుకున్నాం, అది కూడా ఫ్రై అయిపోయింది. ఆ తర్వాత నేను బెల్లం యాడ్ చేసుకున్నాను. బెల్లంలో ఇంకా కొంచెం పాలైతే యాడ్ చేసుకున్నాననమాట. ఇవన్నీ మంచిగా ఉడకడానికి. దాంట్లోనే ఇలాచీ అయితే దంచి పెట్టేసుకున్నాను కదా, అది కూడా వేసేసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసేసుకున్నాను. అండ్ లాస్ట్‌లో కొంచెం ఘీ అయితే మళ్ళీ యాడ్ చేసుకున్నాననమాట. ఇప్పుడు ఘీ అయితే చూడండి పక్కకి ఎలా వచ్చేస్తుందో. అప్పుడు మనం ఇంకా సర్వింగ్ బౌల్‌లోకి అయితే తీసేసుకోవచ్చు. అండ్ నేను ఇది సెకండ్ టైమ్ అనమాట చేయడం. చాలా టేస్టీగా అనిపించింది నాకు. అండ్ లో క్వాంటిటీనే స్వీట్స్ తీసుకుంటాం కాబట్టి కొంచెం అయితే తీసుకున్నాను. షుగర్ యాడ్ చేయలేదు కాబట్టి, బెల్లం యాడ్ చేసాం కాబట్టి ఇదైతే పర్వాలేదండి, తినొచ్చనమాట. అండ్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి అయితే ట్రై చేసేసేయండి తప్పకుండా. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లలకు కూడా చాలా నచ్చుతుందనమాట. అండ్ మనం ఓన్లీ సొరకాయ అయితే యూజ్ చేయలేదు. దాంట్లో బొంబాయి రవ్వ యాడ్ చేసాం కాబట్టి బాగుంది చాలా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.